మన సంఘంలో స్తుతి ఆరాధన చేస్తూ ఉంటే నిజంగా బహుశా అందరూ కూడా కదిలిపోయారని నేను అనుకుంటున్నాను. నేను దేవుని స్తోత్రం హల్లెలూయా. అందరి శరీరాలు కదిలి నేను అనుకుంటున్నా. జంపింగ్ అండ్ జాస్లింగ్ అనే వర్డ్ ఉన్నది ఇంగ్లీష్ లో. ఎగరటము ఊగటము, ఎగరటము ఊగటము, జంపింగ్ అండ్ జాస్లింగ్. సో దావీదు దేవుని పరిశుద్ధ సన్నిధిలో తంతులు వేశారనే వాక్యం చదివినప్పుడు బహుశా అక్కడ మనము బలమైన ఆత్మచేత చదివితే అర్థమవునేమో. ఇప్పుడైతే ప్రత్యక్ష సాక్ష్యంగా చూస్తున్నాం. చక్కటి పాట పాడుతూ ఉండగా మరి హల్లెలూయా చెప్తూ ఉన్నప్పుడు అందరూ చేతులెత్తి చక్కగా అటు ఇటు ఊగుతూ మరి దేవుని కీర్తించారు. నిజమే పిల్లారా, ఆయన పరిశుద్ధ మందిరంలో ఉన్న ఆనందము మరి ఎక్కడ దొరకదు, నేరదని నేను మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఆయన మందిరంలో మనం కొన్ని గంటలు ఉంటున్నాం, కొన్ని గంటలు కూడా సంపూర్ణ ఆత్మజ్యోతి పూర్ణాత్మతో పూర్ణ శక్తితో గడిపితే ఇలాంటి ఆనందకరమైన సమయము ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా బయట దొరకదు. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని వాక్యంలోకి వెళ్దాం పిల్లారా. అందరికీ తెలిసిన వాక్యమే, మరి అదే వాక్యం చదివించారు పాస్టర్ గారు అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఏ యాంగిల్లో మనందరితో మాట్లాడారో దాని కొరకు మన హృదయాలు తెరిచి ఉంచుదాం. దేవుడు నా నోటిని పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ హృదయాలు తెరవమని అడగండి. God is going to open your hearts when you ask. నువ్వు అడిగినప్పుడే ఓపెన్ చేస్తారు. నువ్వు అడగకపోతే దేవుడా నువ్వు నా హృదయం అనే తలుపు బయటనే ఉండు, లోపల రావద్దు అంటే he never force you. ఆయన నిన్ను ఎప్పుడు కూడా బలవంతం చేయడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో ప్రభువా నాతో మాట్లాడు, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. నీ పరిశుద్ధ సన్నిధిలో నేనున్నాను ప్రభువా, ఎంతో ఆనందం పొందుకుంటూ ఉన్నాను. నీ వాక్యంలో నా మధురమైన రుచులు కూడా నేను ఎరుగుతానికి తెలుసుకోవడానికి నా హృదయంతో మాట్లాడాలని మీరు ప్రార్థన చేసి మనందరి ప్రార్థన ద్వారా ఆయన సన్నిధి మన మధ్య ఉంది. మనందరితో కూడా మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, దయామయ, కరుణమయ, నాదా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కాదు నాయన, నువ్వుంటే మాకు చాలు నాయన, మాకు సమస్తము సమకూడినవని నమ్ముచున్నాం తండ్రి. నీ సన్నిధి మా మధ్య ఉన్నది నాయన. నాయన ఆరాధనలో మీరు మాతో ఉన్నారు. నీ ఆరాధన అంతటికీ కూడా తోడుగా ఉన్నది నీకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానం చేయించుండగా నీ ఆత్మచేత నింపి మా అందరితో మాట్లాడండి. మాట్లాడుచున్న నా స్వరాన్ని వినిచిన వారి హృదయాలు తాకి ఆత్మలో కార్యము చేసి నీ నామ ఘనత కొరకు వినియోగించుకోమని, ఈ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. అవును పిల్లరా, ఈ పరిశుద్ధ వర్తమానంలో ఈరోజు చదవబడిన వాక్యము మనందరం కూడా ఎన్నోసార్లు విని ఉన్నాం. ఈరోజు మరి ఇంకా కొంచెము ఆత్మ సత్యాల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. జనరల్ గా ఏ డాక్టర్ ఈజ్ నీడెడ్ టు ఏ పేషెంట్ కదండి. డాక్టర్ ఎవరికి అవసరం? ఒక పేషెంట్కి అవసరం. ఒక వ్యాధితో ఉన్న వారికి డాక్టర్ అవసరం. యేసుక్రీస్తు వారు కూడా అదే మాట చెప్తున్నాడు. రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. నిజమే పిల్లారా, ఒక వైద్యుడు ఒక అనారోగ్యాన్ని పోగొట్టడానికి అవసరంగా ఉన్నాడు. అది లోక సంబంధమైన అనారోగ్యాలు వెళ్ళిపోతాయి. కానీ నాకు డాక్టర్ వద్దు, నేను ఇంట్లోనే ఉంటాను అంటే God has given an opportunity. డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాడు. ఆయన డాక్టర్ని కన్సల్ట్ చేయమంటున్నాడు, మందులు తీసుకోమంటున్నాడు, మీ యొక్క సమస్య నుంచి పరిష్కారం పొందుకోమంటున్నాడు. దట్ ఈస్ ఏ న్యాచురల్ ఫినామినా, బాగా జరిగేటువంటి సంఘటన. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు 13వ వచనం చూడండి. 13వ వచనం, నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు. He is a doctor. హల్లెలూయా. జీసస్ is a doctor. ఆయన ఒక డాక్టర్ గా వస్తున్నాడు. ఆయన వచ్చి ఏ రోగాన్ని బాధించడానికి వచ్చాడు? నేను నీతిమంతులను పిలువరాలేదు కానీ పాపులను పిలవచ్చితిని అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత చక్కటి సంగతిలో చూడండి. నిజమే, ఒక ఒక శారీరక రోగాన్ని పోగొట్టడానికి డాక్టర్ ఏ విధంగా అవసరంగా ఉన్నాడో అలానే ఒక పాపం నుంచి అనీతి తత్వం నుంచి విడుదల పొందుకోవడానికి ఒక నీతిమంతుడైన ఒక ప్రొఫెషనల్, అంటే వృత్తిపరంగా డాక్టర్ ఎలా చదవాడో అంతకంటే గొప్ప డాక్టర్ యేసుక్రీస్తు ఒక నీతిమంతుడుగా పాపరహితుడుగా ఆయన
ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ డాక్టరే ఈ పాపాన్ని పోగొట్టగలడు. హల్లెలూయా. మరి ఏ డాక్టర్ కూడా ఈ పాపాన్ని పోగొట్టలేడు. మన డాక్టర్స్ చూసుకుంటే ఏదో స్పెషలైజేషన్ చేస్తూ ఉంటారు కదండి. రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి. ఒక్కొక్క బ్రాంచ్ లో ఒక్కొక్క డాక్టర్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పర్ట్స్ గా ఉంటారు. కానీ ఇక్కడ పాపాన్ని పోగొట్టే డాక్టర్ ఒక నీతిమంతుడు, పాప రహితుడు, పాపము లేనివాడు. ఈ డాక్టరే ఈ పాపాన్ని పోగొట్టడానికి అవసరం. కనుకనే ఆయన అంటున్నాడు, నేను పాపులకు పిలువవచ్చి కానీ నీతిమంతులను పిలువ రాలేదు. పాపులు ఒక పాపమనే రోగం చేత బాధపడుచున్న వారినే నేను పిలుస్తున్నాను, కానీ పాపము లేదు అని చెప్పే వారి కొరకు నేను రాలేదు అంటున్నాడు. ఎంత చక్కటి మాట. నేను ఇంత క్రితం బల్ల దగ్గర కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. నీలో పాపము లేదు అని అనుకుంటే నువ్వు మోసగించబడుతూ ఉంటావు. నీలో పాపం ఉన్నది అనుకుంటే యేసు రక్తం అక్కడ ఉంది. హల్లెలూయా. నాలో పాపము లేదు అని అనుకుంటే యేసు రక్తం అవసరం లేదు ప్రియులారా. యేసు రక్తం మనకి కావాలి. ఎందుకంటే మన పాపాల కొరకు ఆయన క్రయధనంగా చిందించిన అమూల్యమైన రక్తం. ఈ రోజు మనలో మనము పాలు పంచులు పొందుకున్నాం. పిల్లారా, సిన్ అనే దానికి చిన్ని మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సిన్ అంటే ఇట్ ఈస్ ఏ డిసీజ్ టు ది స్పిరిట్. సిన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ డిసీజ్ టు ది స్పిరిట్. ఆత్మకు రోగం. ఇది సిన్ అంటే ఏంటంటే ఆత్మకు రోగం. శరీరానికి రోగానికి శరీర డాక్టర్లు ఉన్నారు. ఆత్మకు రోగానికి ఆత్మ సంబంధమైన డాక్టర్ అవసరంగా ఉన్నాడు పిల్లల. కనుక సిన్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ఏ డిసీజ్ టు ది స్పిరిట్. ఆత్మకు రోగంగా ఉన్నది. కనుకనే ఈ ఆత్మకున్న రోగాన్ని లేదా అనీతి తత్వం, మనకి నీతి లేదు, మనం పాపులం. ఇది ఆత్మకుండే రోగం, అనీతి తత్వం. ఈ అనీతి తత్వాన్ని పోగొట్టడానికి నీతిమంతుని రక్తం అవసరం వచ్చింది. హల్లెలూయా. బాగా అర్థమైంది ఉంటుంది. ఇప్పుడు ఒక క్యాన్సర్ జబ్బుకి క్యాన్సర్ స్పెషలైజ్డ్ డాక్టర్ ఉంటాడు. కానీ ఇక్కడ అనీతి తత్వం అనేటువంటిది, మన ఆత్మలో అనీతి ఉంది, మన ఆత్మలో పాపం ఉన్నది. ఈ పాపాన్ని పోగొట్టే డాక్టరు మనకు అవసరంగా ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. హల్లెలూయా. నీవు పాపివా? అవును, నేను పాపిని. రోమీయులకు రాసిన పత్రిక చదవద్దు 3:10 ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూస్తున్నారండి, ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు. దెన్ హూ విల్ సే ఐ యామ్ నాట్ ఎ సిన్నర్? ఎవరు చెప్పగలరు? ప్రతి ఒక్కరు కూడా పాపే. యేసుక్రీస్తు మాట్లాడిన మాట ఎంత సత్యము. మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయమన్నాడు. చూడండి, ఎవరు కూడా సాహసించలేదు. వారి అంతరాత్మలో ప్రశ్న వేసుకున్నప్పుడు, అయ్యో నేను పాపిని, నేను ఈ రాయి వేయటం అర్హుడు కానీ అనుకుని ఒక్కొక్కరు వెళ్ళిపోయిన సంఘటన మనము బల్ల వద్ద జ్ఞాపకం చేసుకున్నాం. కనుక పిల్లరా, ఈ అనీతి తత్వాన్ని పోగొట్టడానికి ఒక నీతిమంతుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కనుకనే నేను రోగులను, నేను ఎవరిని నీతిమంతులను పిలవ రాలేదు, కానీ పాపులను పిలవడానికి వచ్చినాను అని యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే పిల్లరా, ఈరోజు మీ ఆత్మకున్న రోగము కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని ఆత్మకు సంబంధించిన రోగాలు యేసుక్రీస్తు వెళ్ళగొట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నాకు ఇక్కడ బాడీ పరంగా క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, ఆస్తమా, బీపీ, షుగర్, రకరకాల జబ్బులు ఉన్నాయి. ఆత్మీయ స్థితికి కూడా పాపమే, కానీ పాపములో కూడా కొన్ని రకరకాల పాపాలు లేదా రకరకాల స్వస్థతలు ఏది చేశాడో యేసుక్రీస్తు దేవుని వాక్యంలో నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకునండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ప్రేమ, కరుణ, జాలి, కృప, దీర్ఘశాంతము తీసుకుని వచ్చాడు. ప్రియులారా, ఈ లోకానికి ఆయన మొదటిసారి వచ్చినప్పుడు ఈ 5 ఐటమ్స్ తీసుకుని వచ్చాడు. ఆయన రెండోసారి వస్తాడు. రెండోసారి వచ్చినప్పుడు ప్రేమ ఉండదు, కృప ఉండదు, జాలి ఉండదు, కరుణ ఉండదు, దీర్ఘశాంతం ఉండదు, కానీ కఠిన తీర్పు ఉంటుంది. జ్ఞాపకం చేసుకునండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పిల్లారా, ఆయన మొదటిసారి వచ్చాడు 2012 సంవత్సరాల క్రితం. కొన్ని జనరేషన్ జరిగిపోతూ ఉన్నాయి. ఈ జనరేషన్ లో నీవు నేను సజీవులుగా ఉన్నాం. ఆయన నా కొరకు వచ్చాడని
ఒప్పుకుంటున్నాను, నీ కొరకు వచ్చాడని నువ్వు ఒప్పుకో. ఆయన కృప, ప్రేమ, కరుణ, జాలి ఇవి ఉన్నగా నువ్వు ఆయన ఒప్పుకుంటే రక్షించబడతావు. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు కమ్ అగైన్. ఆయన వస్తూ ఉన్నప్పుడు, రెండోసారి వస్తున్నప్పుడు నిన్ను ప్రేమించి, నాయనా తప్పు చేయకు బాబు, నిన్ను ఇంకా క్షమిస్తాను, తండ్రి నిన్ను ఇంకా జీవింపజేస్తానని మనతో మాట్లాడు. సరిగదా? భయంకరమైన తీర్పు రెడీగా ఉంచుతున్నాడు. ప్రియులారా, నీవు తీర్పులో పడాలనుకుంటున్నావా? లేకపోతే ఈ ప్రేమ, కరుణ, జాలి ఉన్న సమయంలోనే నీ జీవితాన్ని సరి చేసుకోవాలని ఇష్టపడుతున్నావా? దేవుడు కొన్ని స్వస్థతలు చేసినాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను తీసి చూపించి నేను ముందుకు తీసుకుని వెళ్తాను. పిల్లల 9వ వచనం చూద్దాం. ఇప్పుడు మత్తయి రాసిన సువార్త 9వ వచనం చూడండి. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు పెట్టె వద్ద కూర్చుని ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. చూడండి, అతడు లేచి ఆయనను వెంబడించడం. ఎవరండి? మత్తయి అనేటువంటి సుంకపు గుత్తేదారి. ఒకసారి మైక్రోఫోన్ దగ్గర ఉన్న సెల్ ఎవరితో మోగుతుంది ఆఫ్ చేయండి ప్లీజ్. మైక్రోఫోన్ అంటే అదే కార్డ్లెస్ ఫోన్స్ దగ్గర. చూడండి, ఆయన లేచి మత్తయితో పిలుస్తున్నాడు. మత్తయి, నువ్వు లేచి నన్ను వెంబడించు అంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మత్తయి ఎవరు అంటే ఈజ్ లేవీకి సంబంధించిన వ్యక్తి. మన యూదా జనాంగంలో పుట్టిన ఒక ఆరిజిన్ లేవీ తెగకు చెందినటువంటి ఈ మత్తయి ఏం చేస్తున్నాడంటే హేరోదు రాజ్యంలో ఒక ట్యాక్స్ కలెక్టర్ గా పనిచేస్తున్నాడు. సుంకపు గుత్తేదారి అంటే ట్యాక్స్ వసూలు చేయడం, పన్నులు. సో ఆ పన్నులు వసూలు చేసేటువంటి పని వరస్ట్ పని అంటే అది ఎలా చెప్పాలంటే ఫ్రాడ్. చాలా భయంకరమైంది. మీకేం తెలుసో తెలీదో, మన దగ్గర ఓల్డ్ ఇండియన్స్ లో ముస్లిం ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఎడం గీస్తే పన్ను, ఉమ్మూస్తే పన్ను, చూస్తే పన్ను, ఏదో సంథింగ్ అని చెప్తున్నవారు. అంటే భయంకరమైన ట్యాక్స్ వసూలు చేసి ప్రజలను పీడించడం. కూరగాయలు అమ్ముకున్న వాడి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ట్యాక్స్ కట్టవలసిన చోట 20 రూపాయలు డిమాండ్ చేసి తీసుకుంటాడు. ఒకవేళ 20 రూపాయలు కట్టకపోతే నేను రాజు దగ్గర పంపిస్తానంటాడు. అంటే ఇట్స్ ఎ ఫ్రాడ్, భయంకరమైన ఫ్రాడ్. అయితే యేసుక్రీస్తు మత్తయి యొక్క అంతరంగంతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడు? ఓ మత్తయి, నీవు లేవీకి సంబంధించిన వ్యక్తివి. లేవీ అంటే మందిరం యొక్క పనులు చూసుకునే గొప్ప వ్యక్తివి. నీవు లేవీ మందిరం యొక్క పని విడిచిపెట్టి గుత్తేదారి పని చేస్తున్నావేంటి ట్యాక్స్ కలెక్టర్ గా? వాట్ ఇట్స్ రిలేటెడ్? నీకు ఒక జబ్బు ఉంది. ఏంటి అంటే నీకు ఉన్న ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని చేస్తున్నావు. ఓ సుంకరి, నువ్వు లేచిరా అన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఆ యేసుక్రీస్తు యొక్క ప్రేమ గల మాట, కరుణ గల మాట, జాలి గల మాట, దీర్ఘశాంతం గల మాట మత్తయిలో పనిచేసింది. పిల్లరా, అక్కడ మనకి బైబిల్లో పూర్తిగా రాయబడటానికి సరిపోలేదు సమయం. మత్తయి యేసుక్రీస్తు మాట్లాడిన మాటలకి, మత్తయి విన్న శబ్దానికి వెంటనే తన హృదయంలో కార్యం జరిగింది. ఏం చేశాడు తెలుసా అండి? తన ట్యాక్స్ కలెక్టింగ్ బిల్, బుక్స్, పెన్నులు, కాగితాలు మొత్తం పడేశాడు అక్కడ. ఒకసారి వెనుదిరిగి ఆలోచన చేయండి. హేరోదు రాజు దగ్గర ట్యాక్స్ కలెక్టర్ గా ఉన్నాడంటే కత్తి మీద సామేది ఎప్పుడైనా అతను డిస్మిస్ చేస్తాడు, చంపేస్తాడు. అంత భయంకరమైన ఉద్యోగంలో ఉండి కూడా ఆయన ఏం చేశాడండి? తన దగ్గర ఉన్న పుస్తకము, ఆ ట్యాక్స్, డబ్బులు, ఎవ్రీథింగ్ పాడేసి ఆయన వెంటనే ఏం చేశాడండి? యేసుని వెంబడించాడు. హల్లెలూయా. Do you have this type of disease? నీకు ఇటువంటి రోగం ఉన్నదా? నేను రోగుల వరకే వచ్చాను. నీకు ఒకవేళ రోగం ఉన్నదేమో. లోకంలో ఉద్యోగం ముఖ్యం, లోకంలో పనులు ముఖ్యం, లోకంలో సంపాదన ముఖ్యం. దేవుడు మాట్లాడుతున్నాడు. సోదరి సోదరుడా, ఈ మధ్యాహ్నం నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకు లోకం ముఖ్యమని వెళ్తున్నావా? నీవు ఒక లేవీగా ఉండాలి, నువ్వు ఒక యాజకుడిగా ఉండాలి. ఎవరైతే యేసుక్రీస్తు వాక్యాన్ని ప్రకటిస్తారో వారందరూ కూడా యాజకులు, దేవుని కార్యం చేసేవారు. ఆయన నిన్ను యాజకుడిగా చూడాలని ఇష్టపడుతున్నాడు. 1 పేతురు 2:9 వచ్చిన మనందరికీ తెలుసు. అందరికంటే ప్రముఖమైన యాజకత్వంలోనికి నిన్ను నన్ను తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడుతూ ఉంటే, ఈ లోక సంబంధమైన పనులు పెట్టుకుంటున్నావా? ఒక మత్తయికున్న జబ్బు నీకున్నదా? ఒకసారి ప్రశ్న వేసుకురండి. నిజమే ప్రియులారా, ఈ లోకంలో పనుల కొరకు పరుగులు పెట్టి శ్రేష్టమైన
రక్షణను విడిచిపెడితేటువంటి లోగులు చాలా మంది ఉన్నారు. కనుకనే మత్తయి హృదయంలో యేసుక్రీస్తు మాట పనిచేసింది. సోదరి సోదరుడా, ఈరోజు ఈ పరిశుద్ధ మందిరంలో దేవుని వాక్కు నీ హృదయంలో పనిచేస్తూ ఉంటే నీవున్న జాబ్ ఏంటో అది విడిచిపెట్టు. నీవున్న జాబ్ ఏంటో అంటే దేవుని పని కన్నా ఎక్కువగా చేసే పనిని విడిచిపెట్టండి. దేవుని పని, దేవుని సమయం దేవునికి ఇవ్వండి. నీ ఉద్యోగం ముఖ్యం కాదు, నీ సంపాదన ముఖ్యం కాదు, నీ ఇల్లు ముఖ్యం కాదు, నీ చుట్టాలు ముఖ్యం కాదు. వీళ్ళందరూ కూడా కొంతకాలం నుండి నిన్ను విడిచిపెట్టిపోతారు, కానీ రక్షణ ముఖ్యం. కనుక వాట్ జాబ్ యు హ్యావ్, ఇప్పుడు ఏ ఉద్యోగం నీకున్నదో దాన్ని విడిచిపెట్టమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు విన్ని దాన్ని విడిచిపెడితే దేవుడు నిన్ను హత్తుకుంటాడు. అదొక రోగాన్ని క్యూర్ చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. మత్తయికున్న రోగము వెంటనే వెళ్ళిపోయింది. హల్లెలూయా. మత్తయికున్న ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తేదారిగా ఉన్న పని వెంటనే విడిచిపెట్టాడు. ఫ్రాడ్ పని విడిచిపెట్టాడు, దేవుని పనిని చేపట్టాడు. పిల్లరా, దట్ ఈస్ ద మొదటి మాటగా మనం అది నేర్చుకున్నాం. రెండో మాట మనం చదవబడిన వచనంలోనే 10వ వచనం ఉంది చూడండి. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిస్థితులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆమేన్. రెండవ డిసీజ్, రెండో రకమైన రోగాన్ని పారగొట్టడానికి చూస్తున్నాడు యేసుక్రీస్తు. జాగ్రత్తగా చూడండి. మనం ఎప్పుడూ కూడా ఆత్మీయ నేతలతో చదవలేదు కనుకనే ఆత్మీయ నేతలతో చదివితే ఇలాంటి ఆలోచనలు దేవుడు పెట్టాడు. పిల్లల అక్కడ ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వారు భోజనం దగ్గర కూర్చున్నారు. కూర్చుంటే ఆయన పక్కకి ఎవరు వచ్చారని సుంకరులను పాపులను వచ్చి కూర్చుని కలిసి మెలిసి భోజనం చేస్తూ ఉన్నారు. ఒక అంటు రోగం ఉన్న వ్యక్తులు అక్కడ ఉన్నారన్నమాట. అంటు రోగం. ఓ వాళ్ళ పాపులు, నువ్వు వాళ్ళలో చేరి నువ్వు ఎందుకు భోజనం చేస్తున్నావు యేసు అని యేసుని అడగలేదు. ఆయన శిష్యుని అడుగుతారు. కింద మీరు చదవడం తర్వాత శిష్యులతో అడుగుతున్నారు, ఏంటి మీ యేసు పాపులతోనూ సుంకరులతోనూ అనీతి మంతులతోనూ కూర్చుని భోజనం చేస్తున్నాడు ఏంటి? ఒక డిగ్నిటీ లేదా ఆయనకి? ఒక గౌరవం లేదా అని ఆయన వర్ధిస్తూ ఉన్నారు. పిల్లారా, భారతదేశంలో కూడా కులాలు పెట్టి వీడు ఏదో లోపురము, వీడు ఎదురు పడితే వెళ్ళకూడదని ముఖం తిప్పుకుంటూ ఉంటారు. ఆచారం. ఒక జబ్బుతో బాధపడుతూ ఉన్నారు భారతీయులు, మనం కూడా. అయితే ఆ జబ్బు నుంచి విడుదల చేయడానికి యేసుక్రీస్తులో కనిపించాడు. హల్లెలూయా. కులం అనే జబ్బు, లేదా అంటరాని వాడు, పనికిరాని వాడు. సహోదరి సహోదరుడా, మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా, నేను ఇంత క్రితమే చెప్పాను, అడుక్కునే వాళ్ళు వచ్చినా దేవునికి అవసరమైన వాళ్ళే, కోటీశ్వర్లు వచ్చినా దేవునికి అవసరమైన వాళ్ళే. ఇక్కడ కోట్లు అడుక్కునే తారతమ్యం లేదు ఆయన మందిరంలో. కనుక ఇక్కడ సుంకర్లు పాపుల్ని విడగొట్టి, ఎందుకయ్యా మీ మత ప్రవక్త ఇట్లా తింటున్నాడు తాగుతున్నాడు అని యేసుక్రీస్తుని నిందించాడు. పిల్లారా, అందుకనే ఆయన వెంటనే అంటున్నాడు, నేను పాపులను పిలువ వచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఓ పరిసయ్యుడా, ఓ సద్దుకాయి, మీరు నీతిమంతులేమో, ఇక్కడ మాతో భోజనం చేయనవసరం లేదు, మీరు బయటకు వెళ్ళిపోండి అని వారితో ఆయన అంటున్నాడు. నేను పాపులను పిలవచ్చాను. ఎస్, పాపులతో కలిసి తింటాను, పాపులతో మాట్లాడతాను, పాపులతో పాడుకుంటాను, పాపులతో ఉంటాను అంటున్నాడు యేసుక్రీస్తు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మనమందరూ కూడా పాపులమే. మనతో ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఎంత చక్కటి యేసు మనకు దొరికాడో చూడండి. మనతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నీవు పాపివైతే నీతోటే ఉంటాడు. నీ పాపాలు పోయేంత వరకు కూడా నీతోటే ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పాపం అనే రోగాన్ని పోగొట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే పౌలు భక్తుడు చక్కగా దాన్ని వివరించి రాస్తున్నాడు. చూడండి. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులు ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానంలో పాలివారులై ఉన్నారనేది. ఆమేన్. చూస్తారండి, సువార్తతో పాటు, సువార్త ద్వారా యూదులతో పాటు సమాన వారసులు అని పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. చూస్తున్నారండి, సువార్త ఒక యూదులకేనా? సువార్త ఒక ఇశ్రాయేలు ప్రజలకేనా? సువార్త ఒక అమెరికా దేశ ప్రజలకేనా? కాదు, సువార్త అందరికీ, నీకు నాకు. అందుకనే పౌలు అంటున్నాడు, సువార్త ద్వారా
మనందరము కూడా యూదులతో సమాన వారసులము. ఎస్, టు టేక్ అవుట్ ద డిఫరెన్షియేషన్, తారతమ్యాన్ని వెళ్ళగొట్టడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈస్ ద సెకండ్ టైప్ ఆఫ్ డిసీజ్. రెండో రకమైన రోగాన్ని యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. ప్రియులారా, ఒకవేళ నీలో ఇటువంటి స్థలం ఏమైనా ఉందేమో, అయ్యో వాళ్ళే ప్రార్థన చేయాలి నేను అర్హులను అనుకోవద్దు, వాళ్ళే వాక్యం చెప్పాలి నేను అర్హులను అనుకోవద్దు. దేవుడు నీకు ప్రేరేపణిస్తే నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ప్రవచించవచ్చు. పౌలు అంటున్నాడు కదా, నలుగురు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ప్రార్థన చేయండి, ప్రవచించండి, ఎవరికి వచ్చిన ఆత్మాభిషేకం వారు ఉపయోగించుకోనండి. అంతేకాని నేను మాట్లాడకూడదు, ఆయనే ప్రార్థన చేయాలి, ఆయనే మాట్లాడాలి అని నువ్వు నోరు నొప్పుకోవద్దు సహోదరి సహోదరుడు. ఎందుకంటే సువార్త, యేసుక్రీస్తు యొక్క వార్త నీతో మాట్లాడినప్పుడు నీవు ప్రార్థన చేయవచ్చు. యూదులతో సమాన వారసత్వం దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. సహోదరి సహోదరుడా, ఎటువంటి రోగమో నీవు ఆలోచన చేసుకో. అందరూ కూడా దేవునికి కావాలి. ఎవరు కూడా ఎక్స్పర్ట్ స్కిల్ వర్కర్ అని అనుకోవద్దు. నేను పరిచయాన్ని, నేను ధర్మశాస్త్ర ఉపదేశకుడిని నువ్వు అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన సముఖంలో సమానంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మూడవ మాట విందాం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 8వ అధ్యాయము 10-11 వచనాలు మనం ఇంత క్రితమే చదువుకున్నాం. చూడండి. యేసు తలెత్తి చూసి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. యేసుక్రీస్తు ఒక పాపము చేత పట్టబడ్డ సహోదరుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత చక్కటి మాట అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, పాపాన్ని ఒప్పింప చేసే శక్తి దేవునికి కలదు. హల్లెలూయా. పాపాన్ని ఒప్పింప చేస్తున్నాడు. ఇట్స్ ఎ డిసీజ్. పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడిన ద్రోహం ఒకటి మనకుంది పిల్లరా. నీలో నాలో మనలో పాపము ఒప్పుకోనని రోగం ఒకటి లోపల ఉన్నది. అయితే యేసు అంతరంగంతో మాట్లాడుతున్నాడు ఆ సహోదరితోటి. అక్కడ నిలబడ్డ కాంగ్రిగేషన్ తో అంటున్నాడు, అయ్యా మీలో పాపం లేనివాడు రాయి వేయండి అన్నాడు. నేను బల్ల దగ్గర చెప్పిన మాట ఇదే. మీలో పాపం లేనివాడు రాయి వేయండి అంటే ప్రతి ఒక్కడు పరీక్ష చేసుకుంటున్నాడు. అయ్యో నేను అక్కడ సదులో తప్పు చేశానే, అయ్యో నేను ఇక్కడ దొంగ పని చేశానే, అయ్యో నేను ఇక్కడ అబద్ధం ఆడానే, అయ్యో నేను మా తమ్ముడి కన్నానే, ఇట్లా రకరకాల పాపాలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. పాపాన్ని ఒప్పింప చేస్తున్నాడు దేవుడు. యేసుక్రీస్తు పాపాన్ని ఒప్పిస్తున్నాడు. ఒకవేళ పాపము ఒప్పుకోని రోగం నీ దగ్గర ఉంటే ఆ రోగాన్ని ఆయన సరి చేస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఎంత చక్కటి దృష్టాంతం అంటే, ప్రతి ఒక్కరూ కూడా పాపలమని గుర్తించగలిగిన వాక్కు దేవుడు బయలుపరిచినాడు. అక్కడ ఆయన మాట, నీలో పాపము లేకపోతే నువ్వు రాయే అనే మాట ద్వారా అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ కూడా పాపులం అనుకుని జారుకున్నారు ప్రియులారా. కానీ యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. నేను కూడా నిన్ను శిక్షించనని ఆయన మాట పలికినాడు. నేను కూడా నిన్ను శిక్షించను అంటే యేసు పాప రహితుడు, పాపము లేనివాడు. అందుకనే ఆయన అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్నం ఒకవేళ నీవు పాపము లేదో నువ్వు అనుకుంటున్నావేమో, లేదా పాపము ఒప్పుకోవడానికి రావడం లేదేమో, యేసుక్రీస్తు మాట ద్వారా నీ అంతరంగం పరీక్ష చేయి. అవే బయటకు వస్తాయి. పాపాలన్నీ బయటకు వస్తాయి. వాటిని నువ్వు ఒప్పుకుని తీరాలి. దేవుడు నీ పాప రోగాన్ని బాగు చేయడానికి లోకానికి వచ్చాడు. కనుకనే ఆ పాపపు రోగము నిన్ను బయలుపరుస్తూ ఉంటుంది దేవుని వాక్కు ద్వారా. ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి కూడికలో యేసుక్రీస్తు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీలో దాగి ఉన్న పాపం ఏదైనా ఉంటే దాన్ని తీసివేయి. దేవుని వాక్కు అటువంటిది. పాపాన్ని తీసి పారంలో కలిగిన శక్తి ఉన్నదని దేవుడు నీతో మాతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 2వ వచనం చదవండి. జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన ఎదురు తీసుకొని వచ్చి యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, చూడండి, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. చూస్తారండి, పాపాలు క్షమించే అధికారం దేవుడు కలిగి ఉన్నాడు. పాపాన్ని, నీలో నాలో ఉన్న పాపాన్ని ఒప్పింప చేస్తున్నాడు అంటే లోపల అన్ని కూడా బయటకు వచ్చేస్తున్నాయి దేవుని వాక్కు ద్వారా. నీలో ఉన్న పాపాలని బయటకు వస్తే వాటిని
క్షమించే అధికారము యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను. కుమారుడా, నీ పక్షవాయగల వారితో, కుమారుడా, నీ పాపము క్షమించబడినవని యేసుక్రీస్తు వారు స్పష్టంగా పలికి ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ నువ్వు పాపాలు దగ్గర పెట్టుకుని ఒప్పుకోకుండా ఉంటే నీకు క్షమాపణ దొరకదు. నువ్వు ఒప్పుకో. దేవుని వాక్యము పరిశుద్ధ మందిరంలో నీ హృదయంతో మాట్లాడుతున్నప్పుడు నీ పాపాలను ఒప్పుకుని వెంటనే క్షమాపణ అడిగినట్లయితే యేసుక్రీస్తు క్షమించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. యేసు నీ నా పాపాలు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని మూడవ మాట నేర్చుకున్నాం. నాలుగవ మాట చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాం. మార్కు 9:25-26 వచనాలు. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగమైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. తర్వాత వెంటనే అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. ప్రియ సోదరి సోదరుడా, దిస్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ డిసీజ్, ఇంకొక రకమైన రోగం. ఎందుకంటే ఒక దెయ్యం పట్టి చెవిటితనము, మూగతనము, గుడ్డితనము, అంగవైకల్యము, ఏవో రకరకాల సమస్యలతో పీడిస్తూ ఉంటారట దెయ్యం. నువ్వు ఒకవేళ దెయ్యం చేత పీడించబడుచున్న రోగం ఉందేమో నీ దగ్గర, యేసుక్రీస్తు దగ్గరికి రా. ఆయన దెయ్యాన్ని గద్దిస్తున్నాడు. యేసు గద్దించే మాట వినగానే అవి పారిపోయినట్టుగా, విలువలాడించి పారిపోయినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, ఒకవేళ నీకు మూగ దెయ్యము, చెవిటి దెయ్యము, అపవిత్రాత్మ అనే రోగము నీలో ఉంటే, కొంతమంది ఉంటారు బుద్ధస్తమాన అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. బుద్ధస్తమాన అబద్ధాలు ఆడతారు, అదొక రోగం. అది దెయ్యం మానే అలా అబద్ధాలు ఆడిస్తుంది. ఇంకొకరు ఉంటారు బుద్ధస్తమానం తప్పుడు పనులు చేపిస్తూ ఉంటారు. ఇంకొకరు ఉంటారు బుద్ధస్తమానం డబ్బు సంపాదించు. ఇదంతా కూడా దెయ్యపు ప్రేరేపణలు. నీలో ఒకవేళ దెయ్యం ఉందేమో, ఆ దెయ్యాన్ని నీవు యేసు దగ్గరికి వచ్చి గద్దించినట్లయితే అది పారిపోతుంది. ఆ దెయ్యం అనే రోగం నీ దగ్గర నుంచి విడిచి వెళ్ళిపోతుంది. ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 11వ వచనంలో ఒక సహోదరి పాపం నడుము పడిపోయి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని ఏంటండి 18 బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచట నుండెను. ఆమె నడుము వంగిపోయి మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. ఆమేన్. హల్లెలూయా. 18 సంవత్సరాలు నడుము పడిపోయింది. అదొక దెయ్యం ఎఫెక్ట్. చూసారా, ఇందాక ఒక దెయ్యం ఎఫెక్ట్, ఇప్పుడు ఒక దెయ్యం ఎఫెక్ట్. 18 సంవత్సరాలు నడుము పడిపోయిన ఆ సహోదరి చక్కగా నిలబడలేని స్థితిలో ఉంటే యేసుక్రీస్తు దగ్గరికి రాగానే దెయ్యాన్ని మందలించాడు. పిల్లారా, దెయ్యాన్ని, నీకు ఏ దెయ్యపు బాధ ఉన్నదో నీలో నాలో, ఆ దెయ్యపు బాధ యేసు దగ్గరికి తీసుకురా. నీకు నివారణ దొరుకుతుంది, నీకు స్వస్థత దొరుకుతుంది. యేసు మాట వినగానే దెయ్యం విడిచిపెట్టి పారిపోయినట్టుగా మనం చూస్తున్నాము. మనము 4 మాటలు నేర్చుకున్నాము. మొదటి మాట, మత్తయి ఒక లేవీగా ఉండి అన్య పని చేస్తున్నాడు, అదొక రోగంతో బాధపడుతున్నాడు. వెంటనే యేసు మాట విని ఆయన యేసుని హత్తుకున్నట్టుగా చూస్తూ ఉన్నాము. రెండవది రోగము, అపవిత్రత ఉన్న రోగం ఉన్న స్త్రీని, మనలో ఉన్న పాపాన్ని కన్ఫెస్ చేయడానికి ఆయన పాపులతో మాట్లాడుతున్నాడు. ఇంకోటి అంటు రోగం ఉన్నది. సుంకర్లు, పాపులు, అలాంటి అంటు రోగం నుంచి ఆయన స్వస్థత ఇస్తూ ఉన్నాడు. అలానే పాపాలు మనల్ని ఒప్పుకోవడానికి కన్ఫెస్ చేసేటువంటి శక్తి యేసుక్రీస్తు కలిగి ఉన్నాడని నేర్చుకున్నాం. 5వ మాట చూడండి, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత
అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడిదనము కలుగజేసెను. ఆమేన్. చూస్తున్నారండి, ఈ యుగ సంబంధమైనటువంటిది దెయ్యం సువార్తను వినకుండా కన్నులను మూసివేస్తుంది. ఇది ఒక రకమైన జబ్బు. ఎన్నో సువార్త వాక్యాలు మన దగ్గరికి వస్తున్నాయి. ఈ యుగ సంబంధమైన దెయ్యం ఉంది, దేవత. అదేం చేస్తుందండి? గుడ్డితనం కలుగు చేస్తుంది. ఎంత భయంకరం అండి! ఎన్ని వాక్యాలు మన తపోవన కాలనీలోనే దగ్గర 500 మెసేజెస్ ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. 4 సంవత్సరాల ప్రాయము 500 మెసేజ్లు దాకా ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని వర్తమానాలు వింటూ ఉన్న ఆ యొక్క కళ్ళకు ఏం చేస్తుందండి? అంధత్వం పెడుతుంది, గుడ్డితనం. సువార్తను విననీయకుండా, సువార్తను చూడనీయకుండా గుడ్డితనం పెట్టేటువంటిది రోగంతో బాధపడుతున్న వారి కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆ సువార్తను తేటపరిచినాడు. ఎలా పరిచినాడంటే, శిలువ మీద ఆయన చనిపోతూ మొదటి మాట మాట్లాడిన మాట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. ఎలా తెలియపరుస్తున్నాడు ఆయన? ఆయన భయంకరమైన హింసలు పెడుతున్నారు, రక్తం కారుతుంది. ఆయన ఎంతో వేదనతో శిలువ మరణాన్ని పొందుతూ ఉన్న సమయంలో ఆయన అంటున్నాడు, సువార్త తెలియని వారు వీళ్ళు, సువార్త తెలియని వాళ్ళు నన్ను శిక్షిస్తున్నారు, తండ్రి వీరిని క్షమించమని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. సహోదరి, సువార్త తెలియకుండా ఇక్కడ ఉన్నావేమో, సువార్త తెలియకుండా యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేమో, సువార్త తెలియకుండా దేవుని మందిరానికి వచ్చిన ఆటంకపరుస్తున్నావేమో, సువార్త తెలియకుండా నువ్వు ఈ మందిరంలో ఎన్ని సంవత్సరాలు ఉంటావు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు శిలువ మీద ఆయన శ్రమ నొందుచు, తండ్రి సువార్త తెలియని వారు వీరిని క్షమించండి, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే ప్రియులారా, సువార్త తెలియని వారికి సువార్త ఆయన చెబుతూ ఉన్నాడు. ఈ లోకపు దేవత అంధత్వం ఇచ్చింది, అందుకనే యేసుక్రీస్తు శిలువ వేశారు. అంధత్వం రక్షణ మార్గాన్ని చూపించిన యేసుని పట్టి శిలువకి ఎక్కించిన ఆ అంధత్వము వారికి పట్టింది ప్రియులారా. కనుక నీవు కూడా యేసుక్రీస్తుని దినదినము శిలువకి వేస్తున్నావేమో, నీవు కూడా యేసుక్రీస్తుని ప్రతిసారి కూడా శిలువకి ఎక్కిస్తున్నావేమో. ఒక్కసారి ఆయన రుచి చూసిన తర్వాత వెనుదిరిగిన వారి పరిస్థితి బహు ఘోరమని దేవుని వాక్యం రాయబడ్డది. నీవు ఆత్మ చేత వెలిగించబడ్డ తర్వాత వెనక్కి వెళ్ళిపోతే నీ యొక్క గతి బహు ఘోరం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు నిన్ను ఒకవేళ తెలియకుండా చేస్తే, తండ్రి నీకు సువార్త తెలియదు, వీరిని క్షమించమని అడుగుతున్నాడు. ఒకవేళ సువార్త వినిన తర్వాత కూడా మనము తప్పిపోతే దేవుడు ఒకరోజు ప్రశ్న వేస్తాడు. నీకు సువార్త చెప్పాను, సువార్త చూసే కదులు నీకు తెచ్చాను, నీ కదుల పొరలు రాలిపోయినాయి, మరలా నీవు మా అంధత్వాన్ని ఎందుకు కొని తెచ్చుకున్నావని దేవుడు నిన్ను అడుగుతాడు. సహోదరి సహోదరుడా, కాబట్టి సువార్త వినేటువంటి కనులు దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ధన్యత మనకు దొరికింది. ఒకవేళ నీకు సువార్త వినని కళ్ళు ఉంటే, రోగం ఉంటే, దాన్ని బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట, చెరలో ఉన్న వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల. ఇది ఒక రోగము, అంటే మనం బంధించబడుతున్నాం. లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబం అనే చెరలో బంధించబడ్డాం. ఈ బందికాణాల నుంచి విడుదల చేస్తానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకనే కొరింథీ పత్రికలో రాస్తున్నాడు చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయము 55వ వచనంలో ఆయన మరణాన్ని గురించి సవాల్ చేస్తూ ఉన్నాడు. మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? నీ విజయం ఎక్కడ? నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణము ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. ఆమేన్. పాపానికి ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళు ఆయన విరిచివేశాడు. మరణాన్ని సవాల్ చేస్తున్నాడు. ఎవరండి మరణాన్ని జయించాడు? ఒక యేసుక్రీస్తే. పాపపు రోగము జరసాల్లో బందీగా ఉన్న మనల్ని విడుదల చేసినాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ నేను ఇంకా అదే బందీగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావా? అదే బందీకాణాల్లో ఉండిపోవాలని ఇష్టపడుతున్నావా? నీ బంధాన్ని, నీ కట్లు విప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ రోగము, బంధించబడేటువంటి రోగం నుంచి నిన్ను విడుదల చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరణాన్ని
మరణం యొక్క అతిశయాన్ని, మరణం యొక్క ముళ్ళుని ఆయన తీర్చివేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత ధన్యులమండి, ఎంత ధన్యులమండి. ఆయన మరణం యొక్క ముళ్ళు తీర్చినప్పుడు సైతాన్ యొక్క అతిశయం అంతా కూడా వానిష్. హల్లెలూయా. సైతాన్ యొక్క అతిశయం అంతా కూడా ఫుల్ క్లోజ్. మరణం యొక్క అతిశయాన్ని, నీ బంధకాలని ఆయన తెచ్చి నిన్ను స్వతంత్రులుగా చేసినాడు. మనము స్వతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం అతి త్వరలో. భారతదేశపు స్వతంత్రం వచ్చిన ఆగస్టు 15 ఆగస్టు జరుపుకోబోతున్నాం. కానీ యేసుక్రీస్తు మరణాన్ని అనే బంధకాల నుంచి నిన్ను నన్ను విడుదల చేసినట్టుగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 20-26 వచనంలో చూసినట్లయితే ఆయన మరణ పునరుద్ధానాలు జయించిన దేవుడిగా ఉన్నాడు. చూడండి, అందుకు యేసు, పునరుద్ధానంలో జీవంలో నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎల్లకాలము జీవించును. చూస్తున్నారండి, మరణము పునరుద్ధానము నేనే. చాలా మంది అనుకుంటారు అయిపోయింది ఈ లైఫ్, చచ్చిపోయిన తర్వాత ఏది ఎక్కడ పోతే ఎవరికి ఏం తెలియదు అనుకుంటున్నారు. వన్ డే వీఆర్ గోయింగ్ టు రైజ్ అగైన్. పునరుద్ధానము మనకున్నది. ఎవరో చెప్పిన మాటలు తెలియద్దు. రిజర్వేషన్, రాప్చర్, పునరుద్ధానం మనకున్నది. ఆ పునరుద్ధానము దేవుడు మన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. యేసుక్రీస్తు మొదటి పునరుద్ధానుడుగా లేచాడు. ఆయన సమాధి చేయబడి 3వ రోజున ఆయన లేచాడు. ఆయన లేచిన మొదటి నిరీక్షణ ద్వారా మనకు ఒకవేళ పునరుద్ధానం లేదనే రోగము, యేసుక్రీస్తు ఉన్నప్పుడు సద్దుకాయలు పునరుద్ధానం లేదని వాదించేవారు. ఒక పిచ్చి ప్రశ్న వేసి యేసుని అడిగారు. మీకు అందరికీ తెలుసు, 7 మంది అన్నదమ్ములు ఒకరి తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత రేపు పొద్దున పునరుద్ధానం ఉందని చెప్తున్నావుగా, దీనికి జవాబు చెప్పు అని యేసుని అడిగారు. ఎవరికైనా భార్యగా ఉంటుంది. అప్పుడు యేసు మంచి శ్రేష్టమైన మాట చెప్పాడు, పునరుద్ధానంలో పెళ్లి ఇయ్యబడరు, పెళ్లి చేసుకున్నారు. హల్లెలూయా. మానవుల ఆలోచన అంతే, భూమి లిమిట్, భూమి పరిధిలో ఆగిపోతుంది మానవుల ఆలోచన. తండ్రి దేవుని శ్రేష్టమైన వాక్కు పరలోకపు వాక్యం అది. కనుక పునరుద్ధానము యేసుక్రీస్తే. ఆయన ద్వారానే మనం మృతుల పునరుద్ధానం అనేటువంటిది నిరీక్షణ కలిగి ఉన్నాం. ప్రియులారా, ఈరోజు నీవు ఆఖరి తుది శ్వాస లోపల యేసును అంగీకరించకుండా మరణిస్తే రేపు రిజర్వేషన్ రోజున తీర్పు, భయంకరమైన తీర్పు ఎదురు చూస్తూ ఉంటుంది. పునరుద్ధానం అనేది మనకున్నదని నేను నమ్ముచున్నాను. మీరు కూడా నమ్మాలి. 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 22వ వచనంలో యేసుక్రీస్తు మొట్టమొదటి పునరుద్ధానుడిగా అక్కడ రాయబడ్డది. చూడండి, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆమేన్. ఆదాము వచ్చినప్పుడు అందరికీ మరణం వచ్చింది. అందరికీ మరణం అంటే తినరాని పండు తిని ఆయన మరణాన్ని పాలైనాడు. ఆయన మరణించిన ఆ మొదటి ఆదాము మొదలుకుని ఈనాటి వరకు కూడా అందరూ మరణించవలసిందే. డెత్ ఈజ్ ఎసెన్షియల్. ప్రతి ఒక్కరికి మరణము ఖచ్చితంగా వస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు ఆయన వచ్చి చనిపోయి మరలా పునరుద్ధానుడై ఉన్నాడు. అందుకనే ఆదాము దగ్గర నుంచి ఎలా చనిపోతూ వస్తూ ఉన్నారు, యేసుక్రీస్తు దగ్గర నుంచి అలా బ్రతుకుతూ వస్తూ ఉన్నారు. హల్లెలూయా. We have resurrection. మనకి పునరుద్ధానం ఉన్నది. మనం లేస్తాం. మనం లేచి యేసుక్రీస్తుతో ఐక్యం అవ్వబోతూ ఉన్నాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, 7 మాటలు మనం నేర్చుకున్నాము. మొదటి మాట నీ జాబ్ను విడిచిపెట్టలేవు. అంటే ఉద్యోగం, లోక సంబంధమైన వ్యాపారానికి ముఖ్యమా, యేసుక్రీస్తు ముఖ్యమా? అటువంటి రోగం ఉంటే ఈ రోజే నువ్వు తీర్మానం చేసుకుని నేను యేసు పనిలో ఉంటానని నువ్వు తీర్మానం చేయి. రెండవదిగా, అంటు రోగము ఉన్నదేమో నీ దగ్గర, అంటు రోగాన్ని తీసివేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే, పాపాలు ఒప్పుకోకుండా దాచిపెట్టుకుంటావు, పాపాలు కప్పుకుంటున్నావేమో, దేవుడు విప్పమని అంటున్నాడు. పాపాన్ని నువ్వు పాదాల దగ్గర పెట్టండి, నువ్వు కప్పుకుంటే అవి నిన్ను నరకానికి తీసుకువెళ్తాయి. దేవుడు నిన్ను ఒప్పింప చేసేటువంటి స్వస్థత దేవుడు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. అలానే అపవిత్రాత్మ అనేక రోగాల చేత నిన్ను పీడింప చేస్తుందేమో, ఆ పీడించబడేటువంటి రోగాల నుంచి నీకు విడుదల కావాలి అంటే యేసు దగ్గరికి నువ్వు రావాలని కోరుతున్నాడు. చెరలో ఉన్నావేమో, నేత్రాశ, శరీరాశ, జీవడంబమనే చెర చేత బంధించబడ్డావేమో, ఆ బంధకాలను నిన్ను విప్పాలని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. సహోదరి సహోదరుడా, సువార్త విననేరని కళ్ళు ఉన్నాయేమో,
సువార్త వినలేని చెవులు ఉన్నాయేమో, వాటిని యేసుక్రీస్తు బాగు చేసి నీకు సువార్త వినిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అలానే రిజర్వేషన్ లేదు, పునరుద్ధానం లేదని ఒకవేళ అటువంటి రోగంతో ఉన్నావేమో, రిజర్వేషన్ ఉన్నది అని దేవుడు మనకి చెబుతూ ఉన్నాడు. రిజర్వేషన్ లో పాలు పంపులు పొందే ధన్యత దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రోగులకే కానీ నేను ఆరోగ్యవంతులకి రాలేదనే మాట నీ హృదయంలో ఒక్కసారి ఆలోచన చేయి. 7 రకాల సమస్యలతో నువ్వు ఉన్నావేమో, ఆ 7 రకాల సమస్యలకు నివారణ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ నీవు ఈ రోజు ఇప్పుడు ఈ సమయంలో ఆయన ఇచ్చే ఈ ఆపర్చునిటీ, ఈ యొక్క సమయాన్ని నువ్వు వినియోగించకపోతే రేపు పదుమ సింహంలాగా ఆయన వస్తూ ఉన్నాడు. పిల్లల గర్జించు సింహంలాగా వస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె అన్నాడు. నిన్ను భయంకరంగా శాపవచనాలతో మాట్లాడుతూ ఉంటాడు. ఐ హావ్ గివెన్ యాంపుల్ ఆఫ్ టైం టు యు. నీకు సరే మచ్ టైం, నీకు చాలా అవకాశం ఇచ్చాను, నువ్వు దాన్ని ఎందుకు వాడుకోలేదని అంటాడు. ఆ భయంకరమైన ఆ యొక్క రెండో రాకడలో మనము ఆ తీర్పులో ఉండకుండా ఉండాలని దేవుడు నీతో హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఇన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినటువంటి నీవు వీటన్నింటినీ ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దిస్ ఇస్ ద గ్రేట్ పీరియడ్. ఇది కృపాకాలం. ఆయన నిన్ను ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. 7 రకాల రోగాలతో ఉంటే, 7 రకాల సమస్యలతో ఉంటే వాటికి నీకు విడుదల ఇవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ లేదు, నా కాదు అని అనుకుంటే రేపటి దినాన్ని ఆయన గర్జించే సింహం లాగా వస్తున్నాడు. ప్రియ సోదరి, సెవెరల్ టైమ్స్ ఐ యామ్ రిమెంబరింగ్, ఈ వర్తమానం ఇక్కడ ఫుల్లీ రికార్డెడ్ ఇన్ ద హెవెన్. పరలోకంలో రికార్డ్ అయిపోతుంది. రేపొద్దున జవాబు ఆ టేప్ రికార్డర్ ఆన్ చేసి నీకు వినిపిస్తాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి, ఆలస్యం చేయవద్దు. దిస్ ఇస్ ద గ్రేస్ పీరియడ్. ఆయన కృపాకాలంలో నీకు ఇన్ని రకాల రోగాల స్వస్థత ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ కృపాకాలం దాటిపోయినా, మనము మరణించినా ఓవర్, రెండవ రాకడ ఎదురు చూస్తూ ఉంటారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సహోదరి వరసలపురంలో మీటింగ్ లో నేను మాట జ్ఞాపకం చేశాను. అంటే జస్ట్ మీకు ఒకసారి రిఫ్రెష్ కోసం మాట మళ్ళా చెప్తా. ఏంటంటే మా నాన్నగారు చనిపోయారు, ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది. ఈజ్ ఇన్ డార్క్ వాట్ యు కాల్ సెడేటివ్ కండిషన్, మాక్సిమం సెడేటివ్ కండిషన్ లో ఉన్నాడు ఆయన. అంటే ఏంటి? ఈ నో నథింగ్. రేపు రాకడ వస్తుంది. రాకడ రాగానే మా నాన్నగారు లేస్తారు. చిన్ని ఉదాహరణ చెప్తున్నాను. మా నాన్నగారు లేస్తారు అనుకుంటాడంట ఆయన. వెంటనే అబ్బా అప్పుడే తెల్లారిపోయిందా అంటే ఏంటి? ఆయన చనిపోయిన దినం నుంచి ఆయన లేచే దినానికి క్షణం ఆయన దృష్టిలో, మా నాన్నగారి దృష్టిలో ఒక క్షణం. ఆయన ఈరోజు శ్వాస విడిచాడు 4 గంటలకి, రేపు పొద్దున్న పునరుద్ధాన దినాన్ని మరలా లేచినప్పుడు అబ్బే 4కే కదా పడుతున్నాను, 5కి లేచిపోయాను ఏంటి? ఒక క్షణం. ఇలా ఇది ఎందుకు చెప్తారంటే దేవుని సన్నిధిలో అలా జరుగుతూ ఉంటది కాలం. ఆయనకి తెలియదు మా కొడుకు 30 సంవత్సరాలు బతికి సేవలో పాల్గొన్నాడు, ఇన్ని చేశాడు, ఆయనకి ఏం తెలియదు కదండి. మనం కూడా ఈరోజు శ్వాస విడిచామనుకుంటే అయిపోయింది. రేపు మళ్ళీ మెలకు వచ్చేటప్పుడు ఆయన కడగోరం మోగినప్పుడు, మెలకు వస్తుంది. వెంటనే తెల్లారిపోయింది అనుకుంటాం. వెంటనే జడ్జిమెంట్. ఒకవేళ నువ్వు తీర్పుకి అర్హుడమైతే జడ్జిమెంట్, తీర్పుకి అర్హుడు కాలేడలా యు విల్ బి ఇన్ 1000 years రూలింగ్. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటావు నువ్వు. అందుకొరకు లేస్తావు. మా నాన్నగారు లేస్తారు, 1000 ఏళ్ల పరిపాలనలో జాయిన్ అవ్వచ్చు. నాన్నగారికి నేను తర్వాత చెప్తాను, నాన్న నువ్వు చనిపోయినాక నువ్వు 88లో చనిపోయావు, నేను 92 వరకు లేదా 2010 వరకు నేను సేవ చేశాను, ఇంత కార్యం చేశాను నాతో మాట్లాడుకుంటాం. ఇద్దరు కలిసి 1000 years రూలింగ్లో ఉంటాం. హల్లెలూయా. అది రిజర్వేషన్ యొక్క చిన్ని ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నాను. తిరిగి లేవటం అనేది రెప్పపాటే. ఈ రోజు మనం శ్వాస విడిచామంటే రేపు ఆయన బూరలోనే లేస్తాం. కాబట్టి ఆ బూర లేచినప్పుడు చాలా డేంజరస్ సిచ్యువేషన్. దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. నేను యేసుని ఒప్పుకుంటున్నాను, నేను యేసుని ఒప్పుకుని చనిపోతాను, నేను రేపు 1000 years రూలింగ్ లో ఉంటాను అనే నమ్మకంతో నువ్వు ఉండాలి. అదే గొప్ప అనుభూతి ఈ లోకంలో. సహోదరి, ఈ మందిరంలో పొందుకున్న వర్తమానం ద్వారా నీ ఆత్మ రక్షించబడాలనే కాంక్ష మాత్రమే, కానీ నువ్వేదో ఇస్తావో నువ్వేదో చేస్తావో అన్న మాటే లేనే లేదు. బిడ్డ
చాలా మంది ఈ యొక్క సత్యాన్ని తెలియకుండా ఆ లోక ప్రయాణంలో వెళ్తూ ఉన్నారు. నేను ఒక 2 సంఘటనలు చెప్పి దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. 2 సంఘటనలు. ఒక మాట, ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ విత్ డెవిల్, డోంట్ ఫైట్ విత్ డెవిల్. ఏంటంటే ఈ మాట కన్ఫ్యూజన్ గా ఉందా? నీవు దెయ్యంతో కొట్లాడుతూ ఉంటే దెయ్యంతో కొట్లాడొద్దు, కానీ ఒకటి చేయమంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? యేసుని ధరించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దెయ్యాన్ని పోట్లాడి దాన్ని ఎదిరించలేవు. జాగ్రత్తగా ఆలోచించేయండి. మంచి ఆత్మకు టచ్ అయ్యేటువంటి వర్డ్స్ ఇది. నువ్వు దెయ్యంతో పోట్లాడుతున్నావు అంటే దెయ్యంతో పోట్లాడుతూ దెయ్యాన్ని ఫైటింగ్ చేసి పోట్లాడుతానని అనుకోవద్దు. కానీ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి యేసుక్రీస్తుని ధరించుకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తుని పెట్టుకుంటే దెయ్యం అదే పారిపోతుంది. కానీ యేసుక్రీస్తు నువ్వు నా బయట ఉండు, నేను దెయ్యంతో పొద్దున్న నుంచి సాయంకాలం పోట్లాడతాను అనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అది కుదరదు. ఒకవేళ ఇది ఈ ఉదాహరణ అర్థం కాకపోతే 2వ ఉదాహరణ చెప్తున్నాను. ఇది జాగ్రత్తగా. ఇఫ్ యూ వాంట్ టు ఫైట్ విత్ గాడ్, చీకటితో పోరాడాలి అని అనుకుంటే ఎంతసేపు పోరాడతావు? ఆ గదిలో చీకటి ఉందనుకుందాం. నేను ఉన్నాను, గదిలో చీకటి ఉంది. ఏ చీకటి పో, ఏ చీకటి పో, ఏ చీకటి పో. పోవా, కత్తి తీసి కొడతానని కత్తి తీసి ఇట్లా అంటాం. పోతుందా చీకటి? రైఫిల్ తీసి పేరుస్తారు చీకటి, ఎక్కడ పేరుస్తారు. పోతుందా చీకటి? పోదు. కానీ ఏం చేస్తే పోతుంది? ఒక క్యాండిల్ అంటించాలి కదా. ఒక క్యాండిల్ అంటిస్తే ఏమైతుంది? చీకటి పారిపోతుంది. నువ్వు కత్తి అవసరం లేదు, రైఫిల్ అవసరం లేదు, నీ అడుపు అవసరం లేదు. ఒక క్యాండిల్ అంటించు. ఒక యేసుక్రీస్తుని ధరించుకో. హల్లెలూయా. ఒక యేసుక్రీస్తుని ధరించుకో చాలు. చీకటి ఏమైపోతే పారిపోతారు. ఆ గదిలో చీకటి, ఈ పక్క గదిలో అదే చీకటి ఉంది అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? అదే యేసుక్రీస్తుని దీపం తీసుకొచ్చి ఈ కొత్త గదిలో వెతుక్కోవాలి. ఈ గదిలో కూడా పారిపోతారు. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క రకమైన జబ్బు ఉంది అనుకున్నాం. అక్కడేమో మొదటి జబ్బు ఏంటండి? ఉద్యోగం అనే జబ్బు ఉంది. ఇక్కడేమో అంటరాని జబ్బు ఉంది. అక్కడేమో పాపం ఒప్పుకొని జబ్బు ఉంది. ఇక్కడేమో ఇంకొక రకమైన జబ్బు ఉంది. ఈ జబ్బులన్నీ పోవాలంటే ఏం చేయాలి? ఆ యేసుక్రీస్తు అనే దీపం మొదటి గదిలోకి వెళ్ళి దేవుడా దేవుడా ఇదిగో దీపం, అది వచ్చి పారిపోతుంది. అప్పుడు దాకా జాబు ఉద్యోగం సంపాదన అన్నది కూడా యేసుక్రీస్తుని ధరించుకోగానే పారిపోతుంది. అర్థమైందండి? యేసుక్రీస్తుని నువ్వు లోపల తెచ్చుకోవాలి, కానీ యేసుక్రీస్తు లేకుండా యు కాంట్. ఏం చేయలేవు. చీకటిని ఏం చేయలేవు, దెయ్యం ఏం చేయలేవు. ద సెకండ్ ప్లేస్, దెయ్యం అంటే 2వ స్థానం, దేవుడి తర్వాత స్థానం దెయ్యం. అలాంటి 2వ స్థానంలో ఉన్న వ్యక్తిని నువ్వు ఎక్కడ ఫైట్ ఎదుర్కోగలవు? కాదు, సాధ్యం కాదు. కనుక యేసుక్రీస్తుని ధరించుకో. అందుకని అంటున్నాడు, మరణాన్ని యొక్క ముళ్ళు విరిచేసిన యేసుక్రీస్తు నీ దగ్గర ఉంటే ఆ దెయ్యము పారిపోతాడు. కనుక ఈరోజు నీ హృదయ అంతరంగంతో దేవుడు మాట్లాడినాడు. ఆయన కృపగల దేవుడు నీ కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇంకొక సంఘటన విందాం. చిన్ని సంఘటన ఏంటంటే, ఒక 2 వ్యక్తులు సైకిల్ మీద వెళ్తున్నారట. వెళుతూ ఒక ఆయన్ని డాష్ గుద్దేసినారు. గుద్దగానే ఆయనకి కాలు ఏదో ఫ్రాక్చర్ అయింది, రక్తం కారుతాం. బాగా వాదాలు అవుతున్నాయి. వాదాలు అంటే గొడవలు అవుతున్నాయి. ఆ కొట్లాట అవుతుంటే సరే ఒక పెద్ద మనిషి ఎదురయ్యి, ఎందుకులే గొడవ, ఏదో తప్పు అయిపోయింది, క్షమించేసి ఇడ్స్ పెట్టేస్తే అనేసి ఆ 2 సైక్లిస్టుని విడదీసి అవతలని కూల్ చేసి ఈ పెద్ద ఆయన పంపించేశారు. గొడవ సమస్య అంటే సర్దుమడిగింది. ఇదే 2 పిల్లలు కాస్త పెద్దగా అయిన తర్వాత స్కూటర్ మీద వెళ్ళి ఒక ఆయన గుద్దేశాడు. ఒక ఆవిడ లేడీని గుద్దేసినాడు. ఆ లేడీ చనిపోయింది. లేడీ చనిపోగానే పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టడానికి తీసుకొచ్చారు. న్యాయాధిపతి దగ్గర తీసుకొచ్చి జడ్జిమెంట్ కోసం తీసుకొచ్చారు. వీళ్ళిద్దరూ తలగా దించుకుని ఇలా ఉన్నారట జడ్జి దగ్గర. జడ్జి గారు ఎవరా అనేసి ఇలా కొంచెం ఇలా తీసుకొచ్చారట. తలెత్తి చూడగానే ఆ మొదట సైకిల్ విడగొట్టిన వారే ఇక్కడ ఉన్నారట. మొదట సైకిల్ జగడాన్ని పంచాయతీని కూల్ చేసినారే ఇక్కడ ఉన్నారట. వీళ్ళు అనుకున్నారు, మొదట ఆయన ఉన్నాడు, ఈయన కూడా ఈసారి క్షమించి పంపించేస్తాడే అనుకుని కూల్గా తీసుకున్నారట. అప్పుడు ఆ జడ్జి ఏమన్నాడంటే,
నేను మొదట మిమ్మల్ని సర్జరీ చేసినప్పుడు మీరు చదువుకోలేదు మీ జీవితాన్ని. రెండోసారి నేను ఇంకా క్షమించను, నేను లైఫ్ జైలుకోండి అన్నాడట. అర్థమైందా అండి? లైఫ్ జైలుకోమన్నాడు అంటే ఆయన మొదటిసారి ప్రేమగా ఇచ్చిపెట్టేశాడు కౌన్సిల్ చేసి. రెండోసారి అదే తప్పు కమిట్ చేస్తే లైఫ్ జైలు. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తున్నప్పుడు మళ్ళా నన్ను క్షమిస్తాలే అని అనుకుంటున్నారేమో, మళ్ళా కృప, కరుణ, ప్రేమ, జాలి, దయ, దీర్ఘశాంతిని ఇస్తాడు అనుకుంటున్నారేమో. నెవర్. ఇక ఉండదు. పనిష్మెంట్ ఎదురుగా కాసుకుని ఉంటుంది. దేవుడి మాటలు దీవించిన కాక. కళ్ళు మూసుకునండి. మీ పరిశుద్ధ గ్రంథాలు మూసివేసి ఈ రోజుల్లో వర్తమానాన్ని బట్టి మరొకసారి మీ హృదయాలతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు విన్న వర్తమానాన్ని బట్టి యేసుక్రీస్తు మొదటి రాకడ ఆయన రోగుల్ని స్వస్థపరచడానికి వచ్చాడు. ఆత్మ సంబంధమైన రోగాన్ని స్వస్థపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ దగ్గర ఎటువంటి రోగం ఉన్నదో ఒకసారి ఆత్మీయ నేత్రంతో పరీక్ష చేసుకో. ఒకవేళ నీవు ఈ లోక సంబంధమైన ఉద్యోగానికి వెళ్ళి ఇచ్చామేమో, ఒకవేళ నీవు దేవుని పని చేయవలసిన వ్యక్తి నుండి దెయ్యము పని చేస్తున్నావేమో, నీకు అటువంటి రోగం ఉంటే దేవుడు పిలిచిన వెంటనే మత్తయి లోబడినట్టుగా నీవు కూడా లోబడతావా? ఆయన నిన్ను పిలుచుకుని నిన్ను వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. రెండవదిగా చూసినట్లయితే మీరు అన్యులు, మేము ఉన్నవారు, మా కులం వేరు, మీ కులం వేరు అనుకుని తారతమ్యాలనే రోగంతో బాధపడుతున్నామేమో. యేసుక్రీస్తు సువార్త ద్వారా అందరినీ సమానంగా చేయాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. సువార్తలో ఆయన నిన్ను నన్ను ఐక్యపరచడానికి ఇష్టపడ్డ సువార్త హత్తుకుంటావా, లేకపోతే లోకంలో అంటరాని రోగంతో చనిపోతావా? ఈ రోజు దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. అలానే నీ అంతరంగంలో పాపపు కూపం ఉంటే ఆ పాపాన్ని ఒప్పుకోకుండా అణచివేసుకుంటున్నామేమో. నీ పాపాలు ఒప్పింప చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీ ఒప్పుకో, యథార్థంగా నేను పాపిని ఒప్పుకో, ఆయన నిన్ను వెంటనే క్షమించి నీకు పరలోక వారసత్వాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలానే ఒకవేళ భయంకరమైన రోగాలతో బాధపడుతున్నావేమో, అపవిత్ర ఆత్మ చేత పీడించబడుతున్నావేమో, అది 18 ఏళ్ళని, అది 20 ఏళ్ళని, 30 ఏళ్ళని, ఎటువంటి రోగమైనా కూడా స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆ స్వస్థత నీకు కావాలి అంటే యేసుక్రీస్తు అనే దీపాన్ని ముట్టించుకోవాలి నీ ఇంట్లో. యేసుక్రీస్తు లేకుండా నీ రోగాన్ని నువ్వు జయించలేవు. కనుక యేసుక్రీస్తు నీ రోగాన్ని కుదిరిపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలానే సువార్త విషయంలో అంధకారంలో ఉన్నావేమో, ఆయన సువార్తని వెలుగులోకి తీసుకొచ్చాడు. నీ కళ్ళు తెరిపిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆ సువార్తను విని రక్షణలోనికి వస్తావా? అంధకారంలో కుమిలిపోవాలని ఇష్టపడుతూ ఉన్నావా? చెరసాలలో నేత్రాశ, జీవకుడము, శరీరాశతో మగ్గుతున్నావేమో. వాటన్నింటినీ మరణానికి అతిశయాన్ని, మరణానికి ముళ్ళని వెళ్ళిపెట్టిన యేసుక్రీస్తు ద్వారా నువ్వు స్వస్థత పొందుకుంటావా, లేకపోతే బంధించబడి ఉంటావా? అలానే పునరుద్ధానం లేదని చెప్తున్నా ఎంతో మందిని యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా ఆదాము నుంచి చనిపోతున్న వారిని యేసుక్రీస్తు నుంచి బతికించడానికి సమర్థుడని దేవుని వాక్యం విన్నావు. అలాంటి పునరుద్ధానంలో నువ్వు పాల్గొనాలని ఇష్టపడుతున్నావా? యేసుక్రీస్తు నీ హృదయంలో ఉండటం ముఖ్యం. కానీ యేసుక్రీస్తు లేకుండా శైతానుతో నువ్వు పోరాడలేవు. యేసుక్రీస్తు లేకుండా చీకటితో పోరాడలేవు. కనుక నీ అంతరంగంలో యేసుక్రీస్తుని ప్రతిష్ఠించుకుంటున్నావా? ఈ రోజు ఉన్న వర్తమానం ద్వారా ప్రభువా, నాలో ఒక భయంకరమైన రోగం దాగి ఉన్నది, దాన్ని వెళ్ళగొట్టడానికి నీ వాక్కు నాతో మాట్లాడిందని ఒక తీర్మానం చేసుకుంటే నాతో ప్రార్థన చేయి. దేవుడు నీతో నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రార్థన విన్న వెంటనే దేవుడు నీకు స్వస్థత, ఆత్మీయ స్వస్థత ఇచ్చి నిన్ను నిండైన రక్షణ సామ్రాజ్యంలో నడిపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి. సర్వశక్తిమంతుడా, దయామయ, కరుణమయ నాథ, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో నీ పరిశుద్ధ మందిరంలో ఆయన మా ఆత్మీయ రోగాలు స్వస్థపరచడానికి వచ్చినవని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు ప్రభు. నిజమే నాయన, ఈ భయంకరమైన రోగాల చేత పీడించబడుతూ ఆయన నిన్ను అంగీకరించకుండా, నిన్ను దూరంగా ఉంచి నిన్ను హృదయంలోనికి అంగీకరించకుండా ఉన్న మా దౌర్భాగ్య స్థితిని తెలియపరిచినావు దేవా, నీకు వందనాలు. ఈ రోజు నాయన నీవు సొంత రక్షకుడిగా మేము అంగీకరిస్తున్నాం తండ్రి. నీ ద్వారానే మాకు విజయం ఉన్నది నాయన, నీ ద్వారానే పాపం పైన విజయం ఉన్నది,
నీ ద్వారానే సైతాన్ పైన విజయం ఉన్నది. అలాంటి సత్యాన్ని తెలుసుకుని మా రోగాలు స్వస్థత పరచడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని